పెద్దపల్లి ఎంపీగా ఘన విజయం సాధించిన గడ్డం వంశీకృష్ణ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి గడ్డం వంశీకృష్ణ సింగరేణి కార్మికుల యూనిఫామ్తో హాజరయ్యారు. ఎంపీగా ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ వంశీ కృష్ణ గడ్డం I, Vamsi Krishna Gaddam, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Jai Hind. శ్రీ కాగా గడ్డం వంశీకృష్ణ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మంగళవారం ఉదయం గోదావరిఖనిలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. శారదానగర్ పీజీ కాలేజ్లో వాకర్స్కు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గడ్డం మధు మాట్లాడుతూ భారీ మెజారిటీతో గడ్డం వంశీకృష్ణ ఎంపీగా గెలిచిన పార్లమెంటు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు పరిధిలోని సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి సాధన, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా వంశీకృష్ణ కృషి చేయాలని కోరారు. ఆకా ఆశీస్సులతో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా 132,000 పైచిలకు ఓట్లతో ఘన విజయం సాధించిన సందర్భం మనందరికీ తెలిసిందే. అదే సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా గౌరవ గడ్డం వంశీకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా మా పీజీ కాలేజ్ గ్రౌండ్లో ఈరోజు స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. వంశీకృష్ణ గారు రాబోయే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న యువతకు ఉద్యోగాలు కానీ పెద్దపల్లి పార్లమెంటుని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.